హాయ్ ఫ్రెండ్స్, ధ్వజస్తంభం ఈ పేరు మీరు వినే ఉంటారు, అవునా? మరి దీని గురించి నేను మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను, సేకరించినవి. ధ్వజస్తంభం అనేది హిందూ దేవాలయాలలో ఒక భాగం. ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత దైవ దర్శనం చేసుకోవడం మన ఆచారం. ధ్వజస్తంభం దగ్గర కొట్టే గంటని బలి అంటారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ఠతో సమానం. మూల విరాట్కి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూల విరాట్టుని చూడకూడదు. ఆలయం అనేటటువంటి ఈ దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయంగాను పోలుస్తారు. ధ్వజస్తంభం ఉంటేనే దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది, లేకుంటే అవి మందిరాలు మాత్రమే. ధ్వజస్తంభానికి జీవస్తంభం అని మరో పేరు కూడా ఉంది. ఇంకా దీనిని దారుబేరం అని కూడా అంటుండడం పరిపాటి. మయూరధ్వజుడు అనే అతనికి రాజుకి ఉండేటటువంటి సంబంధం గురించి చెప్పుకుందాం. మహాభారత యుద్ధం తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టాడు ధర్మరాజు. ఎంతో చక్కగా పరిపాలన చేస్తున్నాడు. ఎదురులేని దాతగా, ధర్మమూర్తిగా కీర్తింపబడాలని అతనిలో విపరీతమైనటువంటి కాంక్ష, కోరిక పెరిగిపోయింది. దానితో విపరీతంగా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. ఇది కృష్ణుడు గమనించాడు. అప్పుడు నిజమైనటువంటి దాన ధర్మాలు అంటే ఏంటో చూపించి ధర్మరాజు యొక్క పద్ధతిని మార్చాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు. అప్పుడు ధర్మరాజుకి, నువ్వు అశ్వమేధ యాగం చెయ్యి, శత్రురాజులను జయించి దేవ బ్రాహ్మణులకు సంతుష్టులను చెయ్యి, రాజ్యాన్ని సుస్థిరం సుభిక్షం చేసుకో అని సలహా ఇచ్చాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని ఈ సలహాని శిరస వహించాడు. వెంటనే అశ్వమేధ యాగానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ఇక్కడ యాగానికి సంబంధించిన పనులు చేసుకుంటూ యాగాశ్వాన్ని రాజ్యాలకి పంపించారు. ఈ యాగాశ్వం వెంట నకుల సహదేవులు రక్షణగా బయలుదేరారు. ఈ యాగాశ్వం చివరికి అలా వెళుతూ 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 మణిపుర రాజ్యం చేరింది. ఆ రాజ్యాన్ని మయూరధ్వజుడు పరిపాలన చేస్తున్నాడు. ఆయన చాలా పరాక్రమవంతుడు, గొప్ప దానశీలి కూడా, దాత. మయూరధ్వజుడి యొక్క కుమారుడు తామ్రధ్వజుడు ఈ పాండవుల యొక్క యాగాశ్వాన్ని ఆయన బంధించాడు. యాగాశ్వం కోసం తామ్రధ్వజుడితో యుద్ధం చేసి నకుల సహదేవులు ఓడిపోయారు. ఆ వెంటనే భీమార్జునులు వచ్చారు, వాళ్ళు కూడా ఓడిపోయారు. ఇది తెలిసి ధర్మరాజు స్వయంగా బయలుదేరుతున్నాడు యుద్ధం చేయడానికి. అప్పుడు కృష్ణుడు వారించాడు, యుద్ధం వద్దు, మయూరధ్వజుడు చాలా గొప్ప పరాక్రమవంతుడు, అందుకని ఒక కపటోపాయం ద్వారా అతనిని ఓడిద్దాము అని చెప్పి నచ్చజెప్పి వాళ్ళిద్దరూ వేషం మార్చుకుని వృద్ధ బ్రాహ్మణుల్లాగా మణిపురం చేరుకున్నారు. ఈ మణిపుర రాజు మయూరధ్వజుడు ఈ బ్రాహ్మణ వృద్ధులకు దానం ఇద్దాం అనుకుని, ఏం కావాలో కోరుకోండి అని అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, మేము మీ దర్శనం కోరి వస్తుంటే దారిలో ఒక సింహం ఇతని కుమారుని పట్టుకుంది,
బాలుని విడిచిపెట్టమని ఎంతో ప్రార్థించాము. కానీ దానికి ఆ సింహము మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలి అంటే మణిపుర రాజు మయూరధ్వజుడి శరీరంలో సగ భాగాన్ని నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది. ప్రభు, మా యందు దయ ఉంచి బాలుని కాపాడండి ప్లీజ్ అని అభ్యర్థించారు, ప్రార్థన చేశారు. ఎవరు? కృష్ణుడు, ధర్మరాజు మారువేషాలలో ఉన్నారు కదా వాళ్ళు. మీరు కోరింది ఇస్తానని ఆ వృద్ధ బ్రాహ్మణులకు మాట ఇచ్చాడు మయూరధ్వజుడు. తన శరీరాన్ని సింహానికి ఆహారంగా ఇవ్వడానికి అంగీకరించాడు. అంతటితో ఆగలేదు కృష్ణుడు. మయూరధ్వజుడితో అన్నాడు, మీ శరీరంలో సగభాగాన్ని మీ భార్యాపుత్రులు కోసి ఇవ్వాలి అని షరతు పెట్టారు. ఎంత వేదనాభరితమైనటువంటి కోరికో కదా. మయూరధ్వజుడు అందుకు కూడా ఒప్పుకున్నాడు. దానికి తగినటువంటి సన్నాహాలు కూడా చేశాడు. అతని భార్య బిడ్డలు అతని శరీరాన్ని సగంగా కోయడం చూశాడు ఈ ధర్మరాజు. మయూరధ్వజుని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇదెక్కడ దానం రా భగవంతుడా, ఏమడిగితే అది, ఎలా కావాలంటే అలా ఇస్తున్నాడు అని చెప్పి అతను ఆశ్చర్యపోయాడు. ఇంతలో మయూరధ్వజుడి ఎడమ కన్ను నుంచి నీరు రావడం గమనించాడు ధర్మరాజు. వెంటనే, తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చే దానం మాకు వద్దు అన్నాడు. దానికి సమాధానంగా మయూరధ్వజుడు, మహాత్మా, మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. నేను బాధపడుతూ నా శరీర భాగాన్ని మీకు ఇవ్వడం లేదు. నా కుడి భాగం పరులకు ఉపయోగపడింది, ఆ భాగ్యం నాకు కలగలేదు కదా అని ఎడమ భాగం వైపు కన్ను బాధపడుతున్నది అని వివరించాడు. ఇంక పరీక్షించింది చాలు అని కృష్ణుడు మయూరధ్వజుని దానశీలతకు మెచ్చి తన నిజ రూపాన్ని చూపించాడు. ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. మయూరధ్వజుడు వెంటనే కృష్ణుడికి నమస్కరించి, నా శరీరం నశించిన నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా ఇంకా నిత్యం మీ ముందుండేలా అనుగ్రహించండి, దీవించండి అని కోరుకున్నాడు. తథాస్తు అన్నాడు కృష్ణ పరమాత్మ. నేటి నుండి ప్రతి దేవాలయం ముందు నీ గుర్తుగా ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించినటువంటి నీ ఆత్మ నిత్యం దైవ సన్నిధికి ఎదురుగా ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు అర్పించిన తరువాతే ప్రజలు తమ ఇష్ట దైవాలని దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ ఆత్మ ఉండే ఈ ధ్వజస్తంభం పైన ఎవరు దీపం ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. ఇంకా నీ తలపై ఉంచినటువంటి ఈ దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపుతుంది అంటూ అనుగ్రహించాడు కృష్ణ పరమాత్మ. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాన్ని విధిగా ప్రతిష్ఠించడం ఆచారంగా మారింది. ఇంకా కార్తీక మాసంలో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశ దీపాన్ని వెలిగించి మహాదాత మయూరధ్వజుని గౌరవిస్తున్నారు. దానగుణం, దయాగుణం ప్రదర్శనకి కాదు. మనం చేసే ఏ చిన్న సహాయమైనా మనస్ఫూర్తిగా చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది. అదర్రా ధ్వజస్తంభం కదా. మరిన్ని మంచి కథలు, మనల్ని మంచి వైపుకు నడిపించే విషయాలు అన్నీ తెలుసుకుంటూ ఇతరులకి తెలియజేస్తూ ఒక మంచి సమాజాన్ని మనవంతు నడిపిద్దాం. బై ఫ్రెండ్స్.